కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డిపై కేసు నమోదైంది. 5వ తేదీ జమ్మలమడుగులోని పీఆర్ కాలేజ్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రంలోకి పార్టీ కండువా వేసుకుని వెళ్లినందుకు గాను ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, చెప్పండి. సంజన, గతంలో ఎప్పుడు లేనంత విధిగా ఈసారి ఎలక్షన్ కమిషన్ చాలా కట్టుదిట్టంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఏ పార్టీల నుంచి ఏ పార్టీ నాయకుడిపైనైనా ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే వాటిని స్వీకరించడంతో పాటు 24 గంటలు గడవక ముందే వాటిపైన చర్యలు తీసుకుంటూ ఉన్నది మనం ప్రస్తుతం గమనిస్తూ ఉన్నాము. రీసెంట్ గా షర్మిల బద్వేలు బస్సు యాత్రలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆమె పైన కేసు నమోదు కాగా తాజాగా వైసీపీ అభ్యర్థి జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థి సుధీర్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అది కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. 5, 6, 7 జరుగుతుంది 3 రోజుల పాటు. అయితే మొదలైన ఫస్ట్ రోజే సుధీర్ రెడ్డి ఆయన ఏజెన్సీ ఉంటారు. జమ్మలమడుగులోని ప్రభుత్వ పిఆర్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూత్ లోకి వెళ్లే ప్రయత్నంలో ఆయన పార్టీ కండువా వేసుకొని లోపలికి వెళ్లి అందరికీ నమస్కారం చేస్తూ తిరిగి వచ్చిన పరిస్థితి. అక్కడే ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి మనుషులు కూడా ఆయన అబ్జెక్షన్ చెప్పారు. అయినప్పటికీ ఆయన తిరుక్కొని వెళ్ళిపోయారు. దీనిపైన ఫిర్యాదు అందుకున్నటువంటి పోలింగ్ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. Right. Thank you for the updates, Sudarshan.